రెండు జడ్పీటీసీ ఎన్నికలకి నారా లోకేష్ గారు స్వతంత్రం ప్రకటించారు. ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి ఆ రెండు తెలుగుదేశం చేసుకోవడం గత ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అవి కంచు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అలాంటి రెండు జడ్పీటీసీలని కూడా ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం వల్ల పులి జగన్ కాదు పులివెందల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. జరిగాయి అని చెప్పేసి కూడా అంటున్నారు వైసీపీ తరఫు వాళ్ళందరూ కూడా. దొంగ ఓట్లు వేసేసారు గెలిచారంట. మీ చేతిలో ఉంది, మీరు ఆ విధంగా చేసుకున్నారని చెప్పేసి. సరే, దొంగ ఓట్లు వేస్తే 10% 5% వేసి ఉంటారని అనుకోవచ్చు వాస్తవంగా. ఒకవేళ దొంగ ఓట్లు వేసినా 90% ఓట్లు రావడం ఏంటి, నాకు అదే అర్థం కావట్లే. మరి అదే కదా, ఇప్పుడు ఒకవేళ దొంగ ఓట్లు వేసారని చెప్పి వాళ్ళు అన్నట్టుగానే మనం అనుకుందాం. కానీ దొంగ ఓట్లు వేస్తే 10% ఎంతవరకు వేస్తారు, కానీ మొత్తం దొంగ ఓట్లు అవ్వవు కదా. డబ్బులు అందరూ పంచాలి. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెంచకుండా ఎలక్షన్ చేశాడు. ఏం తక్కువ పంచడం ఎక్కువ పంచడం లేదు, రెండు పోటాపోటీగానే పోరాటం చేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా విస్తారంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వాళ్ళ కబంధాస్తాల్లో ఉంటాయి. కాదు అని ఓటు ఎవడైనా ఇతర పార్టీకి వేస్తే వాళ్ళు శాసనం రాస్తారు. ఆ కబంధాస్తాల నుంచి ఈరోజు పూర్తిగా ఆ నియోజకవర్గాలే బయటపడినట్టుగా అనిపిస్తుంది ఈ రెండు జడ్పీటీసీలు. న్యాయబద్ధంగానే గెలిచారండి. ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువేం తిన్నా, వాళ్ళు కూడా మాజీ మంత్రుల్ని 10 మందిలో 15 మందిలో చుట్టూరు మోహరించారు, చాలా డబ్బులు పంచారు. రాజకీయ క్రీడ జరిగింది, అక్కడ యుద్ధం జరిగింది అనుకోవాలి. నిజంగా రాజకీయ యుద్ధమే జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం కానీ యుద్ధం జరిగినట్టు. అయితే మధ్యలో పోలీసులు నలిగిపోయారు విపరీతంగా. పోలీస్ డిపార్ట్మెంటు నిందలు పడుతూ అపవాదులు పడుతూ పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్నారని వాళ్ళు, పోలీసులు మాకు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని రోడ్డు మీద పడేసి అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు చాలా గల్లంతిగా పోలీసులనే నిందిస్తూ